వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాజా సింగ్ గతంలో రామచంద్రరావు గారి ఎన్నిక సమయంలో అధ్యక్ష పదవికి నా నామినేషన్ తీసుకోవట్లేదు, కొంతమంది అడ్డుకున్నారు. సో సీనియర్ల సంతకాలు 10 మంది కావాలి, నాకు ముగ్గురే సాయం చేశారు, మిగతా వాళ్ళు అంటే సంతకాలకి వెళ్తే వాళ్ళు నా నామినేషన్ ని తిరస్కరించడం. సో ఈ బాధ నేను పడలేను, రాజీనామా చేస్తున్నాను అంటూ కిషన్ రెడ్డి గారికి నేను రాజీనామా లేఖను ఇచ్చాను. అవసరమైతే ఎమ్మెల్యేకి కూడా నేను వద్దు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సింబల్ పైన గెలిచాను కాబట్టి అది కూడా వద్దనుకుంటే డెఫినెట్ గా అది స్పీకర్ గారికి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా కింద నోట్ అని చెప్పేసి మరి ఇవ్వడం అనేది జరిగింది. దాదాపుగా 15 రోజుల సస్పెన్స్ కి తెరబడ్డది. సో జేపీ నడ్డా గారు ఈ రోజు రాజా సింగ్ రాజీనామా లేఖని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. సో రాజీనామా లేఖతోటి రాజా సింగ్ ఏ పార్టీలోకి వెళ్తారన్నది ప్రస్తుతం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సో రీసెంట్ గా వారు అమర్నాథ్ తీర్థయాత్రకు వెళ్తూ ఢిల్లీలోని కొంతమంది ఢిల్లీ పెద్దలను కూడా కలవడం, సో కొంతమంది ఢిల్లీ పెద్దలను కలవడం తోటి మళ్ళీ రాజా సింగ్ తిరిగి భారతీయ జనతా పార్టీలోకే వస్తారు, భారతీయ జనతా పార్టీలోనే ఉంటారు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ మాత్రం షాక్ ఇచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈరోజు జేపీ నడ్డా గారు రాజీనామా, ఇప్పుడు రాజా సింగ్ దారి ఎటు? ప్రాంతీయ పార్టీల వైపు వెళ్తాడా? మరి ప్రాంతీయ పార్టీలు అంటే ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బద్ద శత్రువు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్ గా ఎంఐఎం కి సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం కి సపోర్ట్ చేసే పార్టీలోకి రాజా సింగ్ వెళ్ళాడు. మరి అంటే బీఆర్ఎస్ లోకి వెళ్తాడా అంటే కష్టమే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటికీ కేటీఆర్ పైన కేసీఆర్ పైన ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాడు. సో రీసెంట్ గా హరీష్ రావు ఏదో ఫోన్ చేశారు, అలాగే కూడా ఒక రకంగా కథనాలు కూడా రావడం అనేది జరిగింది, అవి కూడా కొట్టివాడేశారు. మరి రాజా సింగ్ నెక్స్ట్ దారి ఏమైనా ఉందా అంటే శివసేన బాల్ ఠాక్రే సంబంధించి అంటే షిండే ఒకటి శివసేన ఉంది, తర్వాత వేరొక శివసేన ఉంది. మరి షిండే దీంట్లోకి అంటే శివసేనలోకి వెళ్తారా? మహారాష్ట్రలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం యాక్టివ్ గా ఉంది ఆ పార్టీ. తెలంగాణలో ప్రస్తుతం సింకేర్ శివాజీ దానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఇక్కడ సైడ్ ఏమన్నా వచ్చి శివసేనని బలోపేతం చేస్తాడా? రాజా సింగ్ ఇక్కడ వస్తే వారికి అంటే ఎవరు కూడా పైనుంచి చెప్పేటోళ్ళు ఉండరు, తెలంగాణలో వారు ఏది చేసినా కూడా నడుస్తుంది. రాజా సింగ్ కి అదొక ఆప్షన్ మాత్రం ఉంది ప్రస్తుతం, ఏది శివసేన షిండే సంబంధించినటువంటి పార్టీ. తర్వాత ఇంకా బీఆర్ఎస్ వైపు అయితే వెళ్ళాలని చెప్పేసి అనుకోవచ్చు, మరి చెప్పలేం. రాజకీయాల్లో ఈరోజు బద్ద శత్రువులుగా ఉన్నవారు రేపు మిత్రులుగా ఉంటారు, ఈరోజు మిత్రులుగా ఉన్నవారు రేపు బద్ద శత్రువులుగా తయారవుతారు. అండ్ విమర్శలు అనేది కేవలం ఎన్నికల వరకే. సో ఆ విధంగా ఒకవేళ రాజా సింగ్ ఉన్నాయి మాత్రం 2 దారులు, ఒకటి వెళ్తే శివసేనకి వెళ్ళాలి, లేకపోతే బీఆర్ఎస్ వైపు వెళ్ళాలి. ఒకవేళ కొత్త పార్టీ పెట్టి రాజకీయాలు ఏమైనా చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అది ఇంపాసిబుల్, ఎందుకంటే రాజా సింగ్ అనే వ్యక్తి కేవలం గోషామాల్కే పరిమితం. గోషామాల్ తప్పించి ఇతర జిల్లాలో రాజా సింగ్ ది హిందూ అభిమానులు ఉన్నారు, కాదనలేము. సో ఎంతమంది ఉంటారు? ఒక 10,000, 20,000, 30,000 అంతే కదా. సో అది ఓట్లను చీల్చేంత ఎఫెక్ట్ అయితే ఉండదని చెప్పేసి అనుకోవచ్చు. మరి ప్రస్తుతం రాజా సింగ్ అమర్నాథ్ తీర్థయాత్రలలో ఉన్నారు. అమర్నాథ్ తీర్థయాత్రల నుంచి వచ్చిన తర్వాత తను ఎమ్మెల్యేగా కొనసాగుతారా అన్నది ఇంకో క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒకవేళ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ రాజీనామాను యాక్సెప్ట్ చేసింది, మరి అదే బీజేపీ నుంచి గెలిచారు కాబట్టి బీజేపీలో ఉంటారా ఉండరా అన్నది కూడా ఎమ్మెల్యేగా ఉంటారా ఉండరా అన్నది కూడా ఒక డౌట్. ఒకవేళ రాజీనామా చేస్తే మాత్రం ఆల్రెడీ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక రాబోతుంది, గోషామాల్లో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి రాజా సింగ్ దారి ఎటు? రాజా సింగ్ ఏ పార్టీలో చేరితే బెటర్? మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇంకా రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే దగ్గరికి తీసుకోలేదు. అండ్ బీజేపీకి రాజా సింగ్ సేవలు ఏమైనా ఉన్నాయంటే 2014లో గెలిచినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు రాజా సింగ్ ఒకడు. 2018 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ గెలిచిన ఏకైక సీట్ గోషామాల్, అది కూడా రాజా సింగే. అది రాజా సింగ్ కూడా అప్పుడు గెలవకపోతే భారతీయ జనతా పార్టీ 2018 ఎన్నికల్లో మొత్తానికి జీరో. అండ్ 2023లో కూడా కాంగ్రెస్ సభ ఉన్నప్పటికీ గెలిచినటువంటి ఇక్కడ దక్షిణ తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్ లో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్. సో తనకి ప్రతిపక్ష నేత అంటే బీజేపీ ఎల్పీ హోదా ఇవ్వకపోవడం, తర్వాత వారు సూచించిన వ్యక్తికి జిల్లా అధ్యక్షుడి పదవి ఇవ్వకపోవడం, తర్వాత
అటు కిషన్ రెడ్డి పైన ఎంతగానో విమర్శలు చేస్తున్నప్పటికీ బీజేపీ కూడా ఒక రకంగా భరించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా కవిత వ్యాఖ్యలకు కూడా తను కూడా అవును బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశాలు ఉండే అది ఇది అని చెప్పేసి కూడా తను కూడా మాట్లాడే మేమన్నీ ఒక రకంగా అప్పుడు పార్టీని డ్యామేజ్ లో పెట్టే కార్యక్రమాలు చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. సో తను రాజీనామా చేశారు, యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. మరి రాజా సింగ్ దారి ఎటు అండ్ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారా ఉంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.